నమస్తే. పెహల్గామ్, బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ అటాక్స్ గురించి ఇప్పటికీ దాదాపు అందరూ విశ్లేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రాజకీయంగా చూడొద్దు అంటున్నారు గానీ, రాజకీయంగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో ఎప్పుడు మతం పేరు రాలేదు. కానీ ఈసారి ఈ ఉగ్రదాడిలో బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ ఉగ్రదాడిలో మాత్రం మతం పేరొచ్చింది. మతం కాకుండా ఇంకా ఏదైనా వచ్చున్నా ఇది ఇంత చర్చ జరిగేది కాదేమో. భారతదేశంలో జరిగింది అని మాట్లాడేవాళ్ళేమో. కానీ ఇప్పుడు రాజకీయంగానే చూస్తున్నారు. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఫస్ట్ నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి కాల్చారు అని అంటున్నారు. ఇందులో వచ్చిన విమర్శలు ఏంటంటే అక్కడ భద్రత లోపం వల్లనే ఇదంతా జరిగింది అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? భద్రత లోపం విషయం గురించి విశ్లేషిస్తారమ్మా. నేను రాజకీయంగా భద్రత లోపం ఈజీ సింపుల్ అదే. మూడు అంచెల భద్రత ఉంది అక్కడ. అది కాదు అక్కడ జరిగింది. మతం అనేది ఎవరు కల్పించింది కాదు. వాళ్ళు నీ మతం ఏంటని అక్కడ సాక్షులు చెప్పారు కదా, మతం ఏంటని అడగటము, మగవాళ్ళని మాత్రం పిలిచి బట్టలు ఇప్పదీసి శుద్ధి చేసుకున్నాడా లేదా చూసి మరీ కాల్చటము. ఇది మతపరం కాకుండా ఏమనాలి దీన్ని? మతపరంగా దీనికి మసిమూసి మారేడుగా చేసి కాంగ్రెస్ ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. దాన్ని కూడా మసిమూసి మారేడుగా చేసి వాడెవడో అంటున్నాడు, ఒక హర్షకుమార్ ఎవరో బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు చేసిన తప్పే, అందుకని నీళ్లు ఆపటం కరెక్ట్ కాదంటాడు. నీళ్ళు ఆపటం బుద్ధి ఉందా మాట్లాడటానికి? నీళ్ళు ఆపటం కాదు, పనిష్మెంట్ అదే ఇవ్వాలి. అలాంటి పనిష్మెంట్ ఇస్తేనే దారికి వస్తుంది. అలాంటి వాళ్ళు నిరంతరం భారతదేశం మీద విషయం కక్కుతూ, నిరంతరం బార్డర్స్లో ప్రజలు చంపుతూ, అమాయకులను చంపుతూ, నిరంతరం దేశానికి ద్రోహం, భారతదేశం ద్రోహం తలపెడుతున్న వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే ఏం చెప్పాలి? దౌత్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వాళ్ళని నొక్కితేనే మోకాళ్ళకు వస్తారు. లేకపోతే వాళ్ళు పేటరేకపోతూ ఉంటారు. ఈ బుద్ధి లేని రాజకీయ పార్టీలు ఈ దౌర్భాగ్య పనులు చేస్తా. ఇక్కడ కూడా రాజకీయ కోసం, ఓట్ల బ్యాంక్ కోసం చచ్చిన వాళ్ళు హిందువులు, భారతీయులు. చంపిన వాడు ముస్లిము, పాకిస్తానీయుడు. ఇది వాస్తవం. ఇది చెప్పడానికి ఏంటి? పాకిస్తాన్ ముస్లింలు ఆతంకవాదులు, తీవ్రవాదులు వచ్చి చంపారు. దీంట్లో వాస్తవం. ఈ వాస్తవం చెప్పడానికి మళ్ళీ అక్కడ డొంక తిరుగుడుగా వాడు వాద్రా అంటాడు, కడుపుకు ఆనందం తింటున్నాడు, ఏం తింటున్నాడు వాడు? సోనియా గాంధీ అల్లుడు వాడరా? బుద్ధి జ్ఞానం ఉందో వాడికి మాట్లాడటానికి? ముందు వాడు అలాంటి వాళ్ళు బొక్కలు అయ్యారు. వాడు అంటాడు హిందువులు ఎక్కువైపోయారు అక్కడ, అందుకని వివక్ష మొదలైంది ముస్లిమ్స్ మీద, అందుకని దాడి జరిగింది. బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటారు? వాళ్ళు భారతదేశం మీద ఇవాళ మొదటిసారి వాళ్ళు ఎప్పటి నుంచి విషం కక్కుతున్న వాళ్ళ బతుకే అది. అది ఒక దరిద్రపు దేశం, అది అడుక్కు తినే దేశం, అది ఒక రోగ్ కంట్రీ, అది ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, అది సిగ్గు శరం మానవ అభిమానాన్ని నశించిన దేశం, అది ఒక త్రాష్టమైన భ్రష్టమైన నీచ నికృష్టమైన దేశం. ఆ దేశము ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి తగిన గుణపాఠం చెప్పాలని అందరూ ఏకంగా ఉండాలి తప్పితే ఇక్కడ మళ్ళీ ముస్లిం అనే లాంగ్వేజ్ భాష తీసుకొచ్చి పాకిస్తానీయుడు వాడు ముస్లిం అని ఎందుకు మాట్లాడతారు? పాకిస్తానీయులు చంపాలి, పాకిస్తాన్ నరికేయాలి, పాకిస్తాన్ తరిమి కొట్టాలి. ఈ దేశంలో పాకిస్తాన్ అడిగిన వాడు నడయాడటానికి అర్హత లేదు, యోగ్యత, తరిమి కొట్టాలి పాకిస్తానీయుడు అంతే. అక్కడ నా దేశం మీద విషయం కక్కుతున్నవాడు వాడు మళ్ళీ ముస్లిము, హిందూ, ఈ బొత్తు పోషాణ మాటలు ఎందుకంటే గాడి పిచ్చి కడుపుకు అనంతనే మాటలు కావాలి. అలా మాట్లాడే వాళ్ళు ముందు లోపలయ్యారు. తర్వాత నువ్వు ఇది అన్నావు, ఏది భద్రత ఎట్లమ్మ భద్రత? ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్న పార్టీలకి ఓటు బ్యాంక్ కోసం చేసే దౌర్భాగ్యం వల్ల కాదు ఇది. ఏంటి మీరు అనొచ్చు, ఉన్న ప్రతిపక్షాన్ని అంటున్నారు. మయన్మార్ నుంచి ఓవైసీలు అంటాడు 10 రోజుల క్రితం ఏం మాట్లాడాడు? ముస్లిమ్స్ అందరూ రోడ్డు మీదకి రావాలి, అల్లర్లు చేయాలి, తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అని వాగాడు. ఆ రెచ్చగొట్టం కదా వీడు మాట్లాడు. మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తే వాళ్ళని చైనా గేట్లు మూసేస్తే పాకిస్తాన్ మా వల్ల కాదు బాబు వీళ్ళని వాళ్ళు నో ఎంట్రీ అని చెప్తే బంగ్లాదేశ్లోకి వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెడతారు. భారతదేశంలో అడుగు పెడితే భారతదేశంలో వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నది ఎవరయ్యా? ఓవైసీ లాంటి వాళ్ళు. ఓవైసీ ఏమంటాడు? రోహింగ్యాలకు నేను లీగల్ ఎయిడ్ ఇస్తాను, వాళ్ళకి ఆర్థికంగా నిలబడతాను నేను అంటాడు. నువ్వెవడవయ్యా? భారతీయుడు వాడు రోహింగ్యాలకు నీకు ఏ సంబంధం? నీ పుట్టిల్లా అత్తారిల్లా రోహింగ్యాస్? వాళ్ళకి ఎందుకు నువ్వు మాట్లాడటం? ఈ దేశానికి ద్రోహం తలపెట్టడానికి, ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఐఎస్ఐ ఏజెంట్లుగాను ఐఎస్ఐ దగ్గర డబ్బులు తిని వస్తున్న వాళ్ళకి నువ్వు అడ్డుగా అండంగా నిలబడతానంటే వాడి కడుపుకు అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడు? ఓవైసీ ఈవిడ మమతా బెనర్జీ
వలస వాళ్ళు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఆ పాకిస్తాన్ ఆతంకవాదులు టెర్రరిస్ట్ గ్యాంగ్ అక్కడ నుంచి బంగ్లాదేశ్ వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తారు. వెస్ట్ బెంగాల్ బార్డర్ని ఇంటర్నేషనల్ బార్డర్ని కట్టుదిట్టం చేస్తుంటే ఒక నేషనల్ సెక్యూరిటీ ఈ అమ్మాయి వీళ్ళు స్టేట్ లెవెల్లో వాళ్ళకి ఎంట్రీలు, వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళని పట్టుకుంటుంది సెంట్రల్ సహకరించి వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్స్ని ఈ చొరబాటుదారులని పట్టుకుని చేయడం కాకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వటం, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వటం, వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, అదే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వాళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేయాలి. ఈ జరుగు వాళ్ళు ఏమవుతున్నారు, ఆధార్ కార్డు పొందుకుంటున్నారు. ఆధార్ కార్డు పుట్టినా ఇంకా వాడిని ఎవడు పట్టుకునేది? ఆధార్ కార్డు పుట్టినప్పుడు ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎటైనా తిరుగుతాడు. వాడు కోయంబత్తూరు వెళ్తాడు, ఇంకో చోటుకి వెళ్తాడు, గ్రూప్ ఫామ్ అవుతారు, వెళ్తారు. వాళ్ళకి స్థావరం హైదరాబాద్లో దొరికారు అనేక సార్లు, వాళ్ళకి స్థావరాలు కల్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇంటి దొంగని ఎలా పడు వాళ్ళు ఇంటి దొంగ అయిపోతున్నారు. మామూలు పోయిన వాడు ఎప్పుడైతే ఆధార్ కార్డు ఉందో వాడు బై ఇండియన్, బై టెక్నికల్గా ఇండియన్. వాడిని ఏం చేస్తాం? వాడు కాశ్మీర్ వెళ్తాడు, ఆపుతామా? వాడు ఆధార్ కార్డు చూసుకున్నారు, ఏం చేయలేదు. సో ఇలా గ్రూపులు ఫామ్ అవుతున్నారు. ఈ దరిద్రం వల్ల అఖిలేష్ యాదవ్, ఈ కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్, ఈ మమతా బెనర్జీ, ఈ దౌర్భాగ్యుల వల్ల ఈ జరుగుతుంది. మూడంచెల సెక్యూరిటీని ఎలా తప్పించుకోగలరు? వాళ్ళు తప్పించుకోలేరు. కాకపోతే ఆధార్ కార్డు, వాడికి ఎప్పుడైతే భారతీయ ఆధార్ కార్డు ఉందో వాడు సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అయిపోతున్నారు. అవకాశం కల్పిస్తుంది ఎవరు? ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు. అంటే ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జరిగిన దాడికి కారణం అయ్యి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇద్దరు అంటే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే కాల్చారో ఇద్దరు ఉన్నారు కాశ్మీరీలు. కాబట్టి ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే అంటున్నారు. కానీ ఇంకో పక్క ఇటు రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు అంటే లాస్ట్ ఇప్పుడైతే అనలేదు, ఆయన ఎప్పుడో అన్నారు ఆర్టికల్ 370ని నేను మళ్ళీ తీసుకొస్తాను, నేను ప్రధానమంత్రిని. వాడు అయ్యేది సచ్చేది లేదు. వాడు ఆర్టికల్ 370 వచ్చినాక కాశ్మీర్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఉందా సంతోషంగా, కమ్యూనిస్టులు ఉన్నారా సంతోషంగా, పాకిస్తాన్ సంతోషంగా మనకు అనవసరం. కాశ్మీర్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నార్మల్సీ వచ్చింది. అక్కడ థియేటర్లు ఓపెన్ అయినాయి, టూరిజం ఓపెన్ అయ్యింది, స్కూల్స్ ఓపెన్ అయినాయి, శుభ్రంగా కాలేజెస్ అన్నీ ఓపెన్, బ్రహ్మాండంగా నార్మల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. సో నార్మల్సీ వచ్చింది. ఇది భరించలేకపోతుంది పాకిస్తాన్. ఈ భరించలేకపోతుంది. ఎప్పుడైతే ఈవెన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న కాశ్మీరియన్స్ కూడా భారతదేశం వైపు మొగ్గుతున్నారు. భారతదేశమే మాకు సేఫ్, భారతదేశం మాకు కావాలని కోరుకుంటున్నారు. ఇది వాళ్ళకి కడుపు మంట. ఈ కడుపు మంట వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఆ పాకిస్తాన్కి వేరే బతుకు లేదమ్మా. పాకిస్తాన్ దౌర్భాగ్యులకి, నీచ నికృష్ట భ్రష్ట జాతికి వాళ్ళకి వేరే బతుకు లేదు. ఎంతసేపు ఇండియా మీద పడి ఏడవటం, ఈ కాశ్మీర్ మీద పడి ఏడిసి కాలం గడిపేసుకుంటారు. అక్కడ మిలిటరీ ప్రభుత్వం వచ్చినా అంతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినా అంతే. ఇండియా మీద ఏడవడం, కాశ్మీర్ ఇది పెట్టుకుని పబ్బం గడిపేసుకుంటాం. అక్కడ ఫుడ్ లేదు, 170 రూపాయలు ఒక మిల్క్ ప్యాకెట్. ఇంత దౌర్భాగ్య స్థితిలో దీన స్థితిలో ఉంది ప్రజలు. ఆ ప్రజల బాగోగులు, ఆర్థిక పరిస్థితి చూసుకుంటామని కాకుండా ఎంతసేపు పబ్బం గడుపుకుని ప్రజలను డైవర్ట్ చేయడం, ప్రజలు మభ్య పెడుతూ ఏదో భారతదేశం వల్లే మేము అడుక్కు తింటున్నాం, మనం అడుక్కు తింటున్నాం అన్న ఒక కలర్ పుట్టించి బతికేస్తున్నారు. అక్కడ వాళ్ళ రాజకీయ దౌర్భాగ్యం, అక్కడ ఉన్న రాజకీయ దౌర్భాగ్యం. ఈ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మిలిటరీ ఫెయిల్యూర్, మిలిటరీని వీళ్ళు ఫెయిల్యూర్ చేయిస్తున్నారు మన అపోజిషన్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల జరుగుతుంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నశిస్తే కానీ, ఎందుకంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు ఇప్పుడు అక్కడ బార్డర్లు లేవు, ఎందుకు ఆగిపోయినాయి? కాశ్మీర్లో రాళ్లతోటి జరిగేది వరకు ఎందుకు ఆగిపోయినాయి? అవి ఎన్ని చేయగలిగిన వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కాశ్మీర్లో ఉన్నవాళ్ళు కాదు, పాకిస్తాన్ నుంచి నేరుగా కాశ్మీర్ రాలా. పాకిస్తాన్ నుంచి నేరుగా కాశ్మీర్ అక్కడ బాగా పడుకుంటారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, అక్కడి నుంచి ఆధార్ కార్డు అవి పొంది వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్గా అఖిలేష్ యాదవ్ ఏదైనా మాట్లాడితే ముస్లిమ్స్కి అన్యాయం, ముస్లిం అని ఎందుకు మాట్లాడతారు? పాకిస్తాన్లు నా దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గపు శక్తి అది పాకిస్తాన్. ఆ దుర్మార్గం పాకిస్తాన్ అని మాట్లాడరు. పాకిస్తాన్ మాట్లాడకుండా ముస్లిం దాన్ని విడదీసి ముస్లింస్ రంగు తీసుకొచ్చి ఓట్ బ్యాంకు సింపతి దరిద్రం చేస్తున్నారు. ఇది పోవాలి. అందుకని నేను అన్నది ఎప్పుడు కూడా ఎక్కడి తులువులు, ఎక్కడి బొలుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టులు, ఎక్కడి నష్టజాతకులు, ఈ కాంగ్రీయులు